जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ। చిరు సన్మానం సన్మానం తల్లిదండ్రులను గౌరవించండి, అత్తమామలను గౌరవించండి, అతిథిని గౌరవించండి, గురువును గౌరవించండి, ఇంటికి వచ్చిన అతిథిని గౌరవించండి. 10 సూత్రాలు కూడా మనకు ప్రసాదించిన ఆది దంపతులకు మనస వాచ కర్మణ అందరూ శతమానం భవతి, ఓం శతమానం భవతి, ఓం శతమానం భవతి, శుభదాంపత్య ప్రాప్తిరస్తు, శుభభూయాతు. మన కోసం అందరి కోసం కండువలు తెచ్చారు. వాళ్ళు మరీ మరీ ధన్యవాదాలు తెలియపరుస్తూ సుధాకర్ గారు ఈ మధ్య ఒక 15 రోజుల క్రితం వివాహానికి పోతూ బస్సులో ఆ బస్సుకి నిప్పంటుకున్నది. అది అదృష్టవశాత్తు మనకు ఇచ్చాడు. కాబట్టి ఈ శుభ సందర్భంలో మన కోటేశ్వర గారు సార్, కడప కోటేశ్వర గారు సార్, కోటేశ్వర గారు ఆయనకి సన్మానం చేయాలనుకుంటున్నారు. దయచేసి ఒక 5 నిమిషాలు. అభిమానంగా మమ్మల్ని ఆదరిస్తున్నందుకు అన్నలు, చెల్లెళ్ళు, అక్కలు, ఆడబిడ్డలు అందరూ హ్యాపీగా ఉండాలని. నా పేరు చలంచర్ల భాస్కర్ రెడ్డి. నేను ఈ జెడ్పీ వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షుడిని. ఈ అసోసియేషన్ మొదలైనప్పటి నుంచి మేము చాలా కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. ముఖ్యంగా అనాథ పిల్లలకి సహాయం చేయటము, వృద్ధ ఆశ్రమాలకి చేరి వాళ్ళకి సహకారం అందించటము, ఇంకా పిల్లలకి చదువులు వాళ్ళకి కావాల్సిన మెరిట్ స్కాలర్షిప్లు ఇవ్వటము, ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలన్నీ చేస్తూ మా జెడ్పీ వాకర్స్ అసోసియేషను ఈ వాకర్స్ ఇంటర్నేషనల్లోనే ఒక ప్రత్యేకత సంతరించుకున్నది. దాంతోనే మేము ఈ కార్యక్రమాలన్నీ అప్రతిహతంగా సాగిస్తూనే ఉన్నాము. చాలా మెడికల్ క్యాంపులు కండక్ట్ చేసినాము. చాలా అసోసియేషన్లతో కలిసి ఎన్ని కార్యక్రమాలు చేసినా కానీ మాకు చాలా అవార్డులు వచ్చినాయి. అవార్డులు కూడా మా అంత విలువైన కాబట్టి మాకు మా అసోసియేషన్ ప్రత్యేకమైనటువంటి ఒక పేరుంది. ఎంజిఎఫ్లు కూడా మా అందరూ ఆల్మోస్ట్ అందరు చేసేసి ఉన్నారు. అటువంటప్పుడు ఈ అసోసియేషను ఇంకా సభ్యులందరూ సంతోషంగా ఉండాలని, అప్పుడప్పుడు మానవ సంబంధాలను మెరుగుపరచాలనే ఉద్దేశంతో
ఇటు సామూహిక కార్యక్రమాలు చేస్తున్నాము. వాటిల్లో భాగంగా ప్రతిరోజు ప్రతి నెలలో పుట్టినరోజులు జరుపుకుంటూ మళ్ళీ ఈసారి ఈ 50 ఏళ్ళు పూర్తి చేసుకున్న పెళ్లి వెడ్డింగ్ డేని ఈరోజన్నీ జరుపుకోవడం అనేది ఒక దాదాపు 16 మంది జంటలకి వివాహ దినోత్సవం జరుపుకుంటున్నాము. అది చాలా కోలాహలంగా సంతోషంగా జరిగిపోతుంది. ఇంత వృద్ధాప్యంలో కూడా మేము ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నామంటే ఒకరితో ఒకరు మేము నిలిచిపెట్టుకున్నటువంటి మానవ సంబంధాలే దీనికి కారణం అని చెప్పి చెప్పుకుంటూ ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని చేయటంలో ముఖ్యుడు మా జీవి సుబ్బారెడ్డి గారు ఇనిషియేటివ్ తీసుకొని ఈ కార్యక్రమాన్నంతా విలువగా నడిపించారు. వారికి పేరు మిట్టు సుధాకర్ రెడ్డి. ఈ జడ్పీ వాకర్స్లో నేను ఉపాధ్యక్షులుగా ఉన్నాను. నాకు ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి ఒక్కరు నాతో చాలా బాగుంటారు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని జీవి సుబ్బారెడ్డి గారు చాలా ఘనంగా చేశారు. వారికి మరీ ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఈ దంపతుల్లో మా దంపతులు కూడా సన్మానం చేసుకున్నందుకు వారికి నేను రుణపడి ఉంటాను. ఇలాంటి కార్యక్రమంలో మా జడ్పీ వాకింగ్లో నేను గొప్పగా చెప్పడం కాదు, మా జడ్పీ వాకర్లో ప్రతి ఒక్కరూ పేరున ప్రతి ఒక్కరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు. మా చెల్లెళ్ళు మెయిన్ ఏంటంటే నాకు చెల్లెళ్ళు ఎక్కువ, ఇక్కడ 65 మంది ఉన్నారు సిస్టర్స్. వీళ్ళందరూ నేను ఏం చెప్తే చేస్తారు. ఎంజీఎఫ్ ఈరోజు నెల్లూరు జిల్లాలోనే హైయెస్ట్ ఎంజీఎఫ్స్ కట్టించింది ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే అది జడ్పీ వాకర్స్కే చెందుతుంది. ఈ జడ్పీ వాకింగ్లో ఒక 70 మంది చేత నేనే ఒక్కనే కట్టించాను. ఫ్యామిలీ ఎంజీఎఫ్ అంటే ఒక నలుగురు ఉన్నారు అనుకో ఆ కుటుంబంలో, ఆ నలుగురు కూడా ఈ ఎంజీఎఫ్లో పార్టిసిపేట్ చేసి ఉన్నారు. అది కాకుండా మా మహిళా వాకర్ మేరీ బ్లెస్సింగ్టన్ అనే అమ్మాయి నెల్లూరులోనే ప్రథమంగా గోల్డ్ డోనర్ ఎవరన్నా ఉన్నారంటే అది మేరీ బ్లెస్సింగ్టన్. ఆ అమ్మాయి కట్టేది కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చేత ఎంజీఎఫ్ కట్టించింది. కాబట్టి ఆ అమ్మాయికి మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను. మా ఫ్యామిలీ అదేవిధంగా మా ఫ్యామిలీ కూడా మొత్తం ఎంజీఎఫ్, మాది కూడా ఎంజీఎఫ్ ఫ్యామిలీ. మేము నలుగురు ఎంజీఎఫ్ కట్టాము. నిజంగా జడ్పీ వాకంలో నేను ఉండటం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి అసోసియేషన్ ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. మీకు మెనీ థ్యాంక్స్ చెప్తున్నాను. ఉదయ కిరణాల వారికి థ్యాంక్ యూ.